మాత్రమే విజయవంతంగా 2.5 దశాబ్దాలు గడిపిన పార్టీలు, 2.5 దశాబ్దాలు నిలదొక్కున్న పార్టీలు 2 మాత్రమే స్వాతంత్రానంతరం పుట్టిన పార్టీలు. అందులో మొదటిది ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే, రెండవది మా నాయకుడు, మనందరి నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా హిమాలయాల స్థాయికి తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకొని పోయిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 14 ఏళ్ళు ఉద్యమం, ఆ తర్వాత దాదాపు 10 ఏళ్ళు అధికార పార్టీగా, మళ్ళీ గత 16 నెలలుగా ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతని అద్భుతంగా నిర్వహిస్తూ తెలంగాణ ప్రజల గొంతుకగా ఇవాళ దేశం మొత్తంలో కూడా గుర్తింపు తెచ్చుకున్న పార్టీ టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. అదేవిధంగా తెలంగాణ ప్రజల గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలోని ఏ వర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందరూ కూడా హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వైపే పోతా ఉన్నారు. ఒక జనతా గ్యారేజ్ మాదిరిగా హైడ్రా బాధితులైనా, మూసీ బాధితులైనా, లగచర్ల బాధితులైనా, సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ధనదాహానికి బలైన అక్కడి విద్యార్థులైనా అందరూ కూడా వరుసగట్టి ఈ గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు న్యాయం చేస్తుంది అనే పద్ధతుల్లో తిరిగి మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా ఈ గులాబీ జెండాకే జైగొడుతున్న పరిస్థితి. ఇవాళ ఇక్కడ జరుగుతున్న సభ, జరగబోతున్న సభ ఎల్కతుర్తిలో ఏదో ఆషామాషి సభ కాదు. వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి నుంచి ఉద్యమంలో గులాబీ జెండాకు అండగా ఉన్న జిల్లా. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కేసీఆర్ గారు తిరిగి చూసింది వరంగల్ వైపే. ఇక్కడ జయప్రదంగా, అద్భుతంగా మహాసభలు ఎన్నో నిర్వహించుకున్నాం. అదే పద్ధతుల్లో ఇవాళ 24 ఏళ్లు నిండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ రజతోత్సవ వేడుకకు వరంగలే వేదిక కావడం మనందరికీ గర్వకారణం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తలు, నాయకులు, వారందరి విజ్ఞప్తి మేరకు, వారందరి కోరిక మేరకు పెద్దలు కేసీఆర్ గారు మరి మళ్ళీ ఒక్కసారి వరంగల్ని వేదికగా ఎంచుకున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు మొత్తం ఈ 1250 ఎకరాల పైచిలుకు పార్కింగు మరియు సభా ప్రాంగణం ఏదైతే ఉందో దాని ఏర్పాట్లు వాహనంలో తిరుగుతూ కొంత, అదేవిధంగా పైన డయాస్ పైనుంచి కొంత పరిశీలించడం జరిగింది. దాదాపు ఎక్కడి నుంచి, రాష్ట్రంలోని ఏ మూల నుంచి వచ్చే ఏ సోదరుడికైనా, ఏ సోదరికైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 1000 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాం. అంటే 30,000, 40,000 వాహనాలు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా చిన్న వాహనాలు, పెద్ద వాహనాలు, బస్సులు, అదేవిధంగా ఆటోలు, జీబులు, తుఫాన్లు, కార్లు, ఎన్ని వాహనాలు వచ్చినా దాదాపు 30,000-40,000 వేల వాహనాలు వచ్చినా ఎక్కడో దూరంకి వెళ్ళి నడిచొచ్చే అవసరం లేకుండా పక్కనే చాలా చక్కటి ఏర్పాట్లు చేసిన మా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఒకటి, వాహనాలు దూరం పెట్టే అవసరం లేదు. ఏ రోడ్డు నుంచి వచ్చే వాళ్ళకు ఆ రోడ్నే పార్కింగ్ కూడా. అంటే ఇట్లా సిద్దిపేట నుంచి వచ్చే హుస్నాబాద్ మీదుగా వచ్చే రోడ్ ఏదైతే ఉన్నదో అక్కడ మొత్తం దాదాపు ఉమ్మడి కరీంనగరు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఆయా జిల్లాల నుంచి వచ్చే అన్ని వాహనాలకు దాదాపు 260 ఎకరాల్లో పార్కింగ్ అంతా ఒకవైపు ఉన్నది సభా ప్రాంగణానికి. మరొక వైపు ఇటు ఖమ్మం, నల్లగొండ, ఇటువైపు కొంత భాగమైన వరంగల్ జిల్లా, అదేవిధంగా మరి వారందరికీ కూడా ఇటు పక్కన బ్రహ్మాండంగా దాదాపు 600 ఎకరాల్లో పార్కింగ్ యువతల వైపు ఉన్నది. మరొక వైపు హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి వచ్చే, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి హైదరాబాదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు కూడా చాలా చక్కగా సౌకర్యం. అంటే ఎవ్వరు కూడా కిలోమీటర్లు నడిచే బాధ కానీ ఇబ్బంది కానీ లేకుండా బ్రహ్మాండమైన పార్కింగ్ ఏర్పాటు సభా ప్రాంగణానికి దగ్గరలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మరి వచ్చిన ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉండేదానికి, ఎందుకంటే ఎండాకాలం ఇబ్బంది, అందరికీ కూడా ఇబ్బందే. కానీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, అందులో 25వ సంవత్సరం రజతోత్సవం కాబట్టి బ్రహ్మాండమైన ఏర్పాట్లు. ఒక 10 లక్షల వాటర్ బాటిళ్ళు మరి పూర్తి స్థాయిలో అందుబాటులో పెడుతున్నాం. అవసరమైతే ఇంకా పెంచుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. అట్లాగే 10 లక్షల చల్ల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా
ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని కూడా మొత్తం ప్రాంగణంలో ఎక్కడి వాళ్ళకి అక్కడే వారు కూర్చునే ప్రాంతంలో వాళ్ళు నిల్చునే ప్రాంతంలోనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. అట్లాగే మరి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఎండ దెబ్బ కానీ ఇంకోటి కానీ ఏదైనా సమస్య వస్తే కూడా దాదాపు 100 పైచిలకు వైద్య బృందాలు కూడా ఇక్కడే అందుబాటులో ఉండి సేవలు అందించబోతూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే దానికోసం కూడా ఆలోచన చేసి దాదాపు ఒక 15 నుంచి 20 అంబులెన్సులు కూడా దగ్గరలో పెట్టుకున్నాం. వాటిని కూడా ఏమన్నా ఇబ్బంది ఉంటే వెంటనే మనం వైద్య సహాయం అందించడానికి వాటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే సుదూర ప్రాంతం నుంచి ఆడబిడ్డలు వస్తున్నారు, అన్నదమ్ముళ్ళు వస్తున్నారు, గులాబీ దండు కదులుతున్నది కాబట్టి వారందరి సౌకర్యం కోసం వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ఎండాకాలం మరి ఇబ్బంది కూడా ఉంటుంది కాబట్టి మరి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున తాత్కాలిక టాయిలెట్ల నిర్మాణం కూడా కొనసాగుతున్నది. అవి కూడా పూర్తి అవుతాయి. అంటే అన్ని రకాలుగా వచ్చిన వాళ్ళకి పార్కింగ్ నుంచి సభ చేరుకోవడానికి ఈజీగా వచ్చిపోయేదానికి ఎక్కువ దూరం నడిచే అవసరం లేకుండా, అట్లాగే వచ్చిన తర్వాత నీళ్లు కానీ మజ్జిగ కానీ ఏమైనా ఇతరత్రా చిన్న అసౌకర్యం ఉంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ అన్నీ కూడా ఆలోచించి, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మాకు వీళ్ళ కరెంటు మీద కూడా నమ్మకం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినాక కరెంట్ ఎంత అవుతుందో నాకంటే బాగా మీకే తెలుసు. అందుకే దాదాపు 200 జనరేటర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళని నమ్ముకుంటే ఖచ్చితంగా వీళ్ళు మరి ఏదో రకంగా మోసం చేస్తారని తెలుసు కాబట్టి 200 జనరేటర్లు కూడా ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి గత 15-20 రోజులుగా ఇక్కడ వరంగల్ జిల్లా నాయకులు చాలామంది కష్టపడతా ఉన్నారు. సోదరులు వినయ్ భాస్కర్ గారు, సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, సోదరులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా పెద్దలు గ్యాదరి బాలమల్లు గారు, మరి ఇక్కడనే అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు మరి ఇక్కడే వారు మరి పూర్తి స్థాయిలో నిమగ్నమై ఈ మొత్తం ప్రాంగణము, పార్కింగు ఇవన్నీ కూడా ఏర్పాటు పర్యవేక్షిస్తూ ఉన్నారు. పెద్దలు దయాకర్రావు గారు, అదేవిధంగా గౌరవనీయులైన రాజయ్య గారు, గౌరవ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఇంకా మిగతా మిత్రులందరూ కూడా రెడ్డి నాయక్ గారు, ఇంకా